మీకు అందరికీ తెలుగు స్టాఫ్ అందరికీ కూడా తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धि विनाशाय दीपज्योतिर्नमोस्तुते दीपज्योतिर्नमोस्तुते. ఏ ప్రాంతంలో ఉన్నా మన మాతృభాషను మనం మర్చిపోకూడదు. ఇంకా ఈరోజు ఒక ముఖ్యమైన విశేషం ఉంది. ఈ తెలుగు భాషా దినోత్సవం జరుపుకోవడానికి గల ముఖ్య కారణం గిడుగు రామమూర్తి గారి ప్రిన్సిపల్ సార్ గారికి, అలాగే డీన్ సార్, ఇన్ఛార్జ్ మేడం, నాతోటి ఉపాధ్యాయులందరికీ, పిల్లలందరికీ శుభ మధ్యాహ్నం. తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు గిడుగు నాతోటి సహోదర ఉపాధ్యాయులందరూ కూడా శుభ మధ్యాహ్నం. ఆల్రెడీ మనం ముందుగా చెప్పారు తెలుగు ఉపాధ్యాయులందరూ. నాతోటి ఉపాధ్యాయురాలు గారికి, విద్యార్థులకు శుభ మధ్యాహ్నం. ముందుగా అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. ఎందుకు మనం ఈ రోజు తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం? పరిపాలన మొత్తము వ్యవహారిక భాషలోనే జరగాలి. ముందుగా వ్యవహారిక భాష అంటున్నాం. ఏమిటి ఆ వ్యవహారిక భాష? మరి మనము పుట్టినప్పటి నుంచి మరి తల్లి ఒడిలో నుండి మరి తల్లి యొక్క పాలతో మనము పెరుగుతూ ఉంటాం కదా. అలాగే మన అమ్మ దినోత్సవంలో పాల్గొన్నటువంటి ఉపాధ్యాయులకు, హై స్కూల్ అకాడమిక్ డీన్ సార్కు, ప్రైమరీ ఇన్ఛార్జ్ మేడంకు, అలాగే విద్యార్థులకు, ఉపాధ్యేతర సిబ్బందికి, నాన్ టీచింగ్ స్టాఫ్కి అందరికీ కూడా తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. ఈనాడు మనం ఒక గొప్ప మహనీయుని యొక్క జన్మదినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ప్రతి పాఠశాలలో కూడా గొప్ప వ్యక్తుల యొక్క జీవిత చరిత్రలు, విశేషాలు విద్యార్థిని లోకానికి తెలియాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం రకరకాల కార్యక్రమాలు జరుపుతూ ఉంటాం. అందులో భాగంగానే ఆగస్టు 29వ తారీఖున జన్మించినటువంటి గిడుగు వెంకటరామమూర్తి గారి యొక్క జయంతిని పురస్కరించుకొని ఈనాడు మనం ఈ పాఠశాలలో ఈ ఉద్యమాన్ని జరుపుకుంటున్నాం. అయితే గిడుగు రామమూర్తి గారిని ఎందుకు మనం భాషా దినోత్సవంగా జరుపుకోవాలి అన్నదానికి ఇందాక ఇన్ఛార్జ్ మేడం చెప్పారు. గ్రాంధిక భాషలో నుంచి వ్యవహారిక భాషలోకి తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టు.
నుండి వచ్చాను. మొదటిగా అందరికీ తెలుగు భాష శుభాకాంక్షలు. నేను ఆంధ్ర వైభవం గేయంకి సంబంధించిన పాట పాడబోతున్నాను. పాడరావో తెలుగువాడా, పాడరావో కలిమిరేడా, పాడరా మన తెలుగు తేజపు భవ్య చరితల దివ్య గీతం. పాడరా పాడుచును మన తెలుగు చోడులు ప్రతిభ చాటిన వీరగాథలు, ఆడుచును మన తెలుగు జెండా పరువు నిలిపిన మేలు ఘటనలు, పాడి పంటలు పొంగి పొరలుచు దండగా మన దేశముండగా సాగిపోదము తెలుగు చాటుతూ తెలుగు భాష వేగమనమిక. ధన్యవాదములు. నీ వెలుగు పంచు నా తెలివిలోన కొలువై, తిరు తిరు గణనాథ దిద్దిద్దిద్దే, తిరు తిరు గణనాథ దిద్దిద్దిద్దే. తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా, తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా. తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగు సమావేశమైన విశేషం తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా సత్కరించుకోవడం. ఈరోజు యొక్క విశేషాలు ఇప్పుడు చక్కగా వివరించారు. ఆ వివరణ మనకు ఒక గుణపాఠం లాంటిది.